హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మన ఛానల్లో మనం చేద్దాం మోమోస్, అది కూడా చికెన్ మోమోస్. మనకి మోమోస్కి కావాల్సింది చికెన్. సో ఆ చికెన్ అయితే నేను కైమా కొట్టించుకొని తెచ్చుకున్నాను. నా మిక్సర్ ఏదైతే ఉండిందో అది చాలా పురాతనం, అంటే మా నాన్న టైం అప్పుడు అనమాట. సో అది వర్క్ అవ్వట్లేదు, చేసినాను కానీ వర్క్ అవ్వట్లేదు. ఇంకా కొత్త కొనాల్సిందే స్టఫ్ అనమాట. దీంట్లో మనం ఆనియన్స్ ఇంకా చిల్లీ అలాంటి కొన్ని వేయాలి. సో అవన్నీ చాపింగ్ తీసుకుందాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను చికెన్ని. సో దీనిలోకి ఆనియన్స్ అనేవి చాలా చాలా చిన్న చిన్న, ఏమంటే ఇప్పుడు మన ఆనియన్స్ అనేది కుకింగ్ అవుతున్నప్పుడు వాటర్ వస్తాయి కదా. సో దానివల్ల స్టీమ్ అన్నప్పుడు స్టీమ్ చికెన్తో పాటు ఆ ఆనియన్ ఒక రసం లాగా ఉండేసి అవి కొంచెం జ్యూసీగా ఉంటాయి అనమాట మోమోస్. అందుకే ఆనియన్స్ హెల్ప్ అవుతాయి. సో మేక్ షూర్ యూ యాడ్ ఆనియన్స్, డోంట్ స్కిప్. ఇక ఆనియన్ ఎలర్జీ ఉండే కొంతమందికి ఇంకా ఐ డోంట్ నో వాట్ టు యాడ్, బట్ యా. సో మనమైతే ఇప్పుడు ఒక పెద్ద ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాం. 250 grams చికెన్ కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ సఫిషియంట్. నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ ఇంత ప్రాసెస్ చేసినాక అది బాగా రాకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. హోప్ఫుల్లీ అంతా బాగుండాలని కోరుకోండి. సో మీరు ఈ వీడియో చూసేలోపు ఇది అయిపోతుంది, మీరు కోరుకున్న ప్రయోజనం లేదనుకోండి. సో ఇది చిన్న చిన్న కట్ చేయాలి కాబట్టి మనకి ఏదైతే ఈ మిషన్ ఉంటుంది, దాని మిషన్ ఏమంటారు నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఆనియన్స్ అయితే ఇట్లా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటాను. చూద్దాం. ఇదైతే ఏంటంటే ఫైన్గా చాప్ చేస్తుంది, అంటే ఈవెన్గా చాప్ చేస్తుంది కాబట్టి కుక్ అయినప్పుడు ఈవెన్గా ఉంటుంది. అదే మనం చేతులు చేసినప్పుడు సగం పెద్దగా కొన్ని చిన్నగా అని ఉంటాయి కదా. అందుకే ఈ మిషన్ ఇస్ బెస్ట్. దీని ఏమంటారు మనకు పేరు తెలియదు, సారీ గైస్. ఎట్లా అంటే చిన్నగా అయ్యేంతవరకు చేస్తూనే ఉండాలి, చిన్నగా అయ్యేంతవరకు చేస్తూనే ఉండండి. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది. అయితే చాప్ చేసుకున్నాను మిషన్ దీంతో. ఇంత సన్నగా వచ్చినాయి చూడండి. దీన్ని ఏం చేయాలంటే జస్ట్ దీంతో చికెన్లో మిక్స్ చేసేసేయండి అంతా. అండ్ ఆల్సో మనకి మోమోస్ కొంచెం స్పైసీగా ఉండడం కోసం లెట్స్ యాడ్ సమ్ జింజర్ ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఉంటాయి కదా, దాన్ని చిన్న కట్ చేసి దీంట్లో వేసేస్తున్నాను అనమాట. చిన్న కట్ చేసుకున్న ఏమంటారు ఇవి పచ్చిమిర్చిలు కూడా వేసుకుంటున్నాను. ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి పని. చాలు. దీంట్లో సాల్ట్, తగినంత ఉప్పు రెడీగా ఉంది. సో దీనికి అంటే పైన వచ్చే మైదా కోటింగ్ ఉంటుంది కదా, మైదా పైంది, దానికి సమాన్ తయారు చేసుకున్నాం. సో ప్రస్తుతానికి దీని అయితే పక్కకు పెట్టేద్దాం. ఇదైతే రెడీ అయిపోయింది. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు, బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. సో ఆటా మిక్సింగ్, కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఇట్లా. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా బాగా రాకపోతే చాలా హర్ట్ అయిపోతుంది. కాకపోతే మోమోస్కి చట్నీ అనేది చాలా ఇంపార్టెంట్. మోమోస్ టేస్ట్ మోమోస్ చట్నీతో డిపెండ్ అయి ఉంటుంది, నా పర్సనల్ ఒపీనియన్. సో ఆ మోమోస్ చట్నీ కూడా హోమ్ మేడ్ చేద్దామని మంచిగా పండిన టమాటోస్ తెచ్చుకున్నాను. సో లెట్స్ డూ దాట్. అంటే ఈ టమాటోస్ని ఇంకా పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఈ రెండింటిని బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాతకి మిక్సీ పట్టేసి దాంట్లో ఉప్పు, కొంచెం కారం, పసుపు కాదు, ఉప్పు, కారం, కొంచెం చక్కెర, ఇంకా కొంచెం జామ్ అంటున్నా కెచ్చప్ వేసేసి అంతే, దట్స్ ఇట్. అది రెడీ అయిపోతుంది. అది స్పైసీగా, ఇది కొంచెం చప్పగా సెట్ తగ్గేదాలి. సో దానికి కావాల్సింది నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో టమాటోస్ని కట్ చేసి బాయిల్కి రెడీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ టమాటోస్ని కడగాలి, ఓకేనా? ఓకే, ప్రాపర్గా కడిగేసుకొని తెచ్చుకుంటాను. ఓకే, సీ యూ. ఏం లేదు, బేసికల్గా ఈ రెండు చేసి కుకింగ్ చేస్తాను అనమాట, అంటే బాయిల్ చేస్తాను. మర్చిపోయాను చెప్పడం, వెల్లుల్లి కూడా వేసుకుందాం, ఒక 5 to 6 అనమాట. అవన్నీ వేసి బాయిల్ చేస్తున్నాను. ప్రాసెస్ కనిపించేంత ఈజీ అయితే కాదు. ఈ షేప్స్ అయితే ఒక్కొక్కటి అది ఎలక ఏమంటారు ర్యాట్ లాగా, ఒక్కొక్కటి ఎన్నో డిఫరెంట్, ఎంత కష్టపడి రావట్లేదు. నేను యూట్యూబ్లో అయితే చూసినాను, షేప్ అయినా కూడా రావట్లేదు నాకు. ఎందుకంటే ఇది మైదా కదా, అండ్ మన ఆనియన్స్ ఆల్రెడీ వాటర్ ఏమో రిలీజ్ చేస్తుంది. ఇది షేప్తో ఏముందిలే అని అనుకుంటున్నాను, కానీ ప్రాపర్ క్లోజ్ అవ్వాలి.
చూడ ఇంత పెద్ద మోమో వస్తుంది నాకు. ఇట్స్ ఓకే కదా, నాట్ బ్యాడా? తెలియదు, మీరే చెప్పాలి నాకు. ఇట్స్ ఓకే, ఫైన్, నాట్ బ్యాడ్. మోమో షాప్ అయితే కాదు కదా మనది, ఇంట్లోనే కాబట్టి ఇంకా ఒక రౌండ్ ఆల్రెడీ నేను ఏమంటారు ఇడ్లీ పాత్రకి వేసేసాను అనమాట. ఇంకా ఇవి అన్నీ స్టీమ్ ఎలా తింటాము, కొన్ని ఫ్రై అనుకుంటున్నాను. జస్ట్ థింకింగ్. చట్నీ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ చట్నీకి కావాల్సిన బేసిక్ మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్సర్ అది లేదు. సో నేను నైబర్ దగ్గరికి వెళ్ళి, పైన ఫ్లోర్లో ఉంటారన్నమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిక్సర్ తెచ్చుకున్నాను ఫర్ నా. సో ముందు బాయిల్ చేసుకున్న టమాటోస్ ఇంకా పచ్చిమిర్చిని ఒక గ్రైండ్. చాలా టేస్టీ ఉంది. ఇంత మంచిగా వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షేప్ని వదిలేసేయండి, షేప్ని వదిలేస్తే టేస్ట్ మాత్రం సూపర్.